ద్రాక్ష తోటల గురించి మీకు చెప్పడం జరిగింది. ద్రాక్ష తోటలు 3 రకములైనటువంటి ద్రాక్ష తోటలు ఉన్నాయని. ఒకటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట, రెండవది మనోహరమైన ద్రాక్ష తోట, మూడవది నిజమైనటువంటి ద్రాక్ష తోట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట యజమానుడు ద్రాక్ష తోటను నాటించి దాని ఫలముల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అది 6 ద్రాక్షలు కాసిందని మనం విన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. 6 ద్రాక్షలు కాయడానికి గల కారణం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుగా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడు, పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడడు. మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైనటువంటి వేరు ఏదైనా మొలచి అలవారపరచుట వలన అనేకులు దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుడు గారు, ద్రాక్ష తోట శ్రేష్టమైనటువంటి కాయలు కాయకపోవడానికి కారణం ఏంటి అంటే, దానిలో ఒక విషయాన్ని చెబుతున్నాడు. ద్రాక్ష తోట శ్రేష్టమైన కాయలు కాయకపోవడానికి కారణం ప్రియమైనటువంటి దేవుడు, దాని యొక్క వేరు ఎలా ఉందట? చేదైనటువంటి వేరు. నేను చెప్పండి, చేదైనటువంటి వేరు. చాలాసార్లు మన జీవితంలో ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలా ఫలించకుండా, ఫలభరితమైనటువంటి వీటిలో ఉండకుండా కొన్ని ప్రియమైనటువంటి దేవుడు బిడ్డల పరిస్థితులు మనల్ని తారుమారు చేస్తూ ఉంటాయి. దానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ బైబిల్ అంటాడు, చేదైనటువంటి వేరు ఏదైనా మీలో మొలచింది కనుకనే మీరు కలవరపడుతున్నారు. కలవరపడుతున్నటువంటి నీవు నేను వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి వైపు చూడాలి అంటే, చూడండి, కీర్తనాకారుడు అంటాడు 121వ కీర్తన మొదటి చరణంలో చెప్పబడింది, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే భక్తులైనప్పుడు యేసయ్య గారు పాట రాశారు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుడు అన్నారు, భక్తులైన దావీదు అంటాడు, కలవరపెడుతున్నటువంటి జీవితంలో నీవు ఎవరి వైపు చూడాలి అంటే అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము. దేవుని స్తోత్రం చెప్పండి. చేదైనటువంటి ఆ వేరు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను కలవరపెడుతూ ఉంది, నిన్ను కృంగదీస్తూ ఉన్నది. కనుక దేవుడు అంటాడు, భక్తుడైన దావీదు అంటాడు, కొండల తట్టు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే యెహోవానే సహాయం. చూడొకసారి
ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రియమైనప్పుడు దేవుడు పెట్టారా, ఇక్కడ సొలొమోను భక్తుడు, మహాభక్తుడు, దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున రాస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను తేలి చూసినప్పుడు నాకు ఒకటి కనబడుతూ ఉంది అంటాడు. ఏంటి అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. వివిధమైన తంత్రములు చేదైనటువంటి వేడుకు సూచిగా కనబడుతుంది. వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. కానీ దేవాది దేవుడు మానవులను ఏం చేశాడంట? యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు. దేవుని స్తోత్రం. యథార్థవంతులుగా దేవుడు పుట్టిస్తే, కానీ మానవుడు ఏం చేస్తాడంటే వివిధమైన తంత్రములను కల్పించుకుంటూ ఉన్నాడు. మరొక శ్లోకం ఏమంటాడంటే, ప్రతి సహోదరుడు తంత్రం కొట్టై తన పొరుగు వారి కొంపను ముచ్చును అని రాయుడు. ప్రతి సహోదరుడు ఏమై ఉన్నాడంట? చెప్పండి అమ్మా, చెప్పాలి. ప్రతి సహోదరుడు ఏమై ఉన్నాడంట? తంత్రగొట్టై తన యొక్క పొరుగు వారి కొంపను ముచ్చును అని రాయుడు బైబిల్లో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవుడు తన జీవితంలో తన పొరుగువాని కొంపను కాదు, నేను అంటాను, ఎవడో కొంపను వాడే ఉంచుకుంటున్నాడు. అర్థమైందా? ఎందుకని? ఒకవేళ ఉదాహరణ, ఎవరైనా ఒక వ్యక్తి వేరే వ్యక్తి మీద ఏదైనా మాట చెప్పారు అనుకోండి, ఆ చెప్పిన మాటను బట్టి ఎవరికైతే చెప్పావో ఆ వ్యక్తి కలుస్తున్నప్పుడు, ఆ వ్యక్తి చెప్పినప్పుడు అప్పుడు ఏం కలుగుతుంది అక్కడ అంటే భయంకరమైన జగడము కలుగుతుందా? నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని గొప్ప ముంచును, పొండెములు చెప్పుటకు తిరుగులాడుచున్నాడు. పొండెములు చెప్పడానికి తిరుగులాడుతూ ఉంటాడు. ఈ రోజున చాలా కుటుంబాలు పతనమైపోవడం గల కారణం, సంఘాలు పతనమైపోవడం గల కారణం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొండెములండి. కొండెములు ఇక్కడ మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ చెప్పడాన్ని బట్టి ఈ రోజు నాకు కుటుంబాలు కూలిపోతున్నాయి, సంఘాలు కూడా కూలిపోతున్నాయి. దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒకవేళ దేవుడి బిడ్డలమైనటువంటి మనం ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అక్కడే మర్చిపోవాలి. అర్థమైందండి? ఏం చేయాలి? అక్కడే మర్చిపోవాలి. లేకపోతే జరిగేటువంటి సంఘటన తెలుసా? నీవు చెప్పినటువంటి నీ మాటను బట్టి నీవు తీర్పులోకి తేబడుతూ ఉన్నావు. నీ జీవితంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ శరీరానికి నీవు కీడును తెచ్చుకున్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నావు. అందుకే యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, మనందరికీ తెలిసిన మాట అది. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనం అనేక విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనాను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ అన్నాడు మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. ఎవరైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం నోరు జారేమంటే చాలు, మన శరీరానికి మనం కీడును తెచ్చుకుంటున్నాం. మనం నోరు జారేమంటే చాలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన శరీరానికి సర్వ శరీరము ఏమైపోతుంది చెప్పండి? శోధనకు గురయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మాట యందు తప్పనినటువంటి వాడు లోపము లేని వాడి తన సర్వ శరీరమును స్వాధీనమందుకోగలిగిన శక్తి దేవుని స్తోత్రం. అందుకే విస్తారమైన మాటల్లో కనుక మనము ఎక్కువ మాటలు మాట్లాడటం కంటే, మాట్లాడవలసిన దానికంటే తక్కువ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరి దేవుడి స్తోత్రం చెప్పండి. లేకపోతే దేవుడికి దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి, దేవుడి రాజ్యానికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే అంటున్నాడు చేదైనటువంటి వేరు మొలచిని మనం కలవర పెడుతుంది అంటాడు. రెండవ మాట సరస్వతి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి కొయ్యకాలు కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమవునట్లు వారు వేరు ఏమైపోతుంది? కుళ్ళిపోయిందట. ప్రియుల ఆత్మీయ జీవితంలో ఎదగవలసినటువంటి ఒక వ్యక్తి యొక్క వేరు ఏమైపోయింది? కుళ్ళిపోయింది. కుళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క వాక్కును దేవుని మాటను తృణీకరించాలి. రెండవది దేవాది దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం అంటే చెప్పాలి దేవుని వాక్యం. అందుకంటాడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు నీటి కాలంలో ఎవరు నాటబడితే ఆకుపడతారు కాలమందు ఫలాన్నిచ్చేటువంటి చెట్టు. దేవుడి స్తోత్రం చెప్పాలి. అతడు చేయదంతయు సఫలమవుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? యెహోవా ధర్మశాస్త్రమును వారు నిర్లక్ష్య పెట్టారు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరంగానే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడతా ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టడం వల్ల వారి యొక్క జీవితంలో వారి వేరేమైపోయింది? కుళ్ళిపోయింది. నాకేమైపోయింది చెప్పండి? చేదైన వేరు అన్నాడు. ఈ వేరు ఏమైపోయింది చెప్పండి? కుళ్ళిపోయింది. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తున్నట్లయితే మరొక వేరు గురించి రాస్తాడు. ఏంటా వేరు అంటే ఎండిపోయినటువంటి వేరు. చెప్పండి, అక్కడే ఉంది అన్నమాట. ఎండిన గడ్డి మంటలో భస్మమవునట్లు వారు వేరు ఎండిపోయింది. రెండవదిగా ఎండిపోయిన వేరు, కుళ్ళిపోయినటువంటి వేరు, చేదైనటువంటి వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగూ మన విశ్వాస జీవితం, భక్తి జీవితం, ప్రార్థనా జీవితం పతనమైపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే
దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యము చేయటాన్ని బట్టి, వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వట్లేదు. దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనము దేవుని సన్నిధికి ఇవ్వలేకపోతున్నాం. చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తాం 11వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త ముగిస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినండి. ఎవరైనా వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో ఎత్తుకొని పోతుంది. విత్తబడినటువంటి విత్తనములు ఎత్తుకొని పోతుంది. విత్తువాని యొక్క ఉపమాన భావము ఏమనగా, విత్తువాడు విత్తనానికి బయలుదేరాడు. ఒక విత్తనమేమో త్రోవ పక్కన పడింది, ఒక విత్తనమేమో ముళ్ళ పొదల్లో పడింది, ఒక విత్తనము రాతి నేల మీద పడింది. రాతి నేల మీద పడిన విత్తనం ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? వేరు లేనందున అంతకాలం నిలుచుడు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే ఏం చేస్తారంట? అభ్యంతరపడతారు. ఏమైపోయింది ఇప్పుడు? ఎండిపోయిన వేరే. ఎందుకని ఇది రాతి నేల మీద పడింది కనుక దానికి ఏం లేదు చెప్పండి? వేరు లేనందున అది కొంతకాలము పచ్చగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డగా ఈ గోడల మీద కొన్ని మొక్కలు మొలుస్తూ ఉంటాయి, మనం చూస్తాం. అవి కొంతకాలమే ఉంటాయి. ఎవరి తరువాత ఏమైపోతుంది చెప్పండి? అవి ఎండిపోతాయి. కారణం ఏంటి? దాని వేరు రాత్రిలో నుంచి లోపలికి వెళ్ళదు. దానిలో చెక్కున్నంత సేపు అది పచ్చగా ఉంటుంది, కానీ తరువాత అది ఎండిపోతుంది. రాతి నేల మీద పడినటువంటి విత్తనం, వాక్యం అనేటువంటి విత్తనము. దాని అర్థం ఏంటంటే చెప్పండి? కఠినమైనటువంటి హృదయం, బండలాంటి హృదయం కలిగి ఉన్నామేమో దేవుడి సన్నిధిలో. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, విత్తనాలు విత్తబడుతున్నప్పుడు మన హృదయం ఏం చేయబడాలి అంటే, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అది దున్నబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం అనే విత్తనము విత్తబడకముందే ఏం చేయబడాలి? మన హృదయం అనేటువంటి నేల ఏం చేయబడాలి? దున్నబడాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వీరికి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారమై పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యానికి మనము చోటు ఇవ్వగలిగినప్పుడే ప్రియుడా, అతను నీటి ఓరన నాటబడితే ఆకు ఓడగల కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు. లేకపోతే పైకి పచ్చగానే ఉంటాం, కానీ ఒక్క పండు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలలో ఒక్క ఫలము కూడా మనకు ఫలించేటువంటి వారుగా ఉండలేము. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అగ్ని ఆరద పురుగు సాగు ఏడును పండ్లు దొరుకుతుంది. కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆ ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుని వాక్యము మన హృదయంలో ఫలించకుండా మనల్ని కలవరపెడుతున్నటువంటి వేరు చేదైనటువంటి వేరా, లేక కుళ్ళిపోయినటువంటి వేరా, ఎండిపోయినటువంటి వేరులాగా ఒకవేళ మన హృదయం ఉన్నదేమో. నా ప్రియమైనటువంటి దేవుడు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటాం. యజమానులైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కోసం అంటే నీవు ఫలించాలని అడిగొసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రభు అయినటువంటి దేవుడు ఎదురు చూస్తున్నాడు. యజమానుడైనటువంటి దేవుడు ఎదురు చూస్తున్నాడు.
నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీవు నేను ఫలించాలని దేవునికి సన్నిధిలో ఫలించి మన 30 60 100 ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉండగా మనం ఫలించేటువంటి వారిగా ఉన్నాం. ఫలించని అంచులకు చెందువని పైకి పచ్చగా ఉన్నాం, ఒక్క పండు కూడా లేని పరిస్థితిలో ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడి స్థలంలో వినవాక్యం వచ్చి వినది కొద్ది మాటలే అయినప్పటికీ ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి మాటలు చెంద దేవుడు మనతో మాట్లాడు. నీ హృదయమైనటువంటి పొలములో ఎవరి వాక్యం వెత్తబడుతున్నప్పుడు నేను కలవరపరిచి వేరు చేదైనటువంటి వేరేదైనా నీలో మలచిందా, కలవర పెడుతుందా? కారణం ఏంటి? రెండవది, కుళ్ళిపోయినటువంటి వేరా, ఎండిపోయినటువంటి వేరా, ఎలాంటి వేరు పేరు ఉన్నా నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నువ్వు ఫలించవలసినంతగా నువ్వు ఫలించలేకపోతున్నావు. దాని కారణం ఏంటి? ఒక్కసారి నీకు పరిశోధన చేస్తావు. వాక్యం చెబుతుంది, నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, వాక్యం చెబుతుంది, దేవుని ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టాలని, వాక్కుకు చోటివ్వలేదు. నీవు కూడా దేవుని వాక్యానికి చోటవట్లేదా? దేవుని వాక్యానికి నీవు మనసు పెట్టట్లేదేమో. ఏదో వస్తున్నాను, వెళుతున్నాను, మందిరానికి వెళుతున్నాను, వస్తున్నాను అనుకుంటున్నావేమో. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఒక వెళ్ళి ఉన్నావేమో. ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డ, నీవు పరిశీలన చేసుకో, నీవు పరీక్షించుకుని ప్రార్థన చేయ. ప్రభువా, నీ వాక్యం గురించి నాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ప్రతి ఒక్క 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, దేవాలయం ఫలించాలయ్యా, ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలి. సంఘంలో నేను ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా, నేను ప్రముఖమైనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. ప్రభువా, నన్ను బలపరిచావు. ఈ వాక్యం వచ్చి నాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రమాని గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రమాని ప్రతి ఒక్కరు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మకు నీవు అవకాశం ఇవ్వలేదు, వాక్యానికి నీవు అవకాశం ఇవ్వట్లేదు. నామకార్థము భక్తి కలిగి ఎంతకాలం దేవుని ఉగ్రత దినములు సమీపిస్తున్నాయి. రాత్రికాశ్రంలో దేవుడు మాట్లాడుతూ సిగ్గుమాల చెందాలి. కూడి తండ్రి పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్లు కాలము గతించిపోతుంది, దేవుడు గడిచిపోతున్నాయి. దేవుడి రాకడ, దేవుడి ఉగ్రత దినములు సమీపిస్తున్నాయి. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడి రాకడ రాకముందే, మన పోకడ రాకముందే దేవుడి సన్నిధిలో మనం సరిచేసుకోవడానికి, మనం దిద్దుబాటు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని ఎంత మాత్రము కోల్పోకుండా, ఎంత మాత్రము తృణీకరించకుండా, ఎంత మాత్రం ప్రియమైన దేవుడి దగ్గరికి రావడానికి ఒకసారి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాను. ఇప్పటి వరకు తండ్రి నీ వాక్యం వచ్చి మాతో మీరు మాట్లాడినటువంటి దేవుడు మీకు స్తోత్రాలు. నిలబడి దాసుని వంటి ఈ స్థలంలో ప్రభువా, మీరే నీ ప్రజల పక్షిగా ఉండి నీ ప్రజల ముందుండి నాయన దేవా తండ్రి నీకే స్తోత్రములు. అయా, నీ బిడ్డలను మీరు నడిపించండి, కాపరి ముందుండాలని, గొర్రె వెనకాల అడుగు జాడల్లో నడవాలని నీ వాక్యము సెలవిస్తుండగా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా మీ పాదాలు అయా తల్లి, మేకల స్వభావం కలిగిన వారు కాకుండా గొర్రె స్వభావము కలిగినటువంటి వారు, మేకలైతే వెనకాలంటే తరమాలి కాదు, గొర్రెలకైతే ఎంత మాత్రము వెనకుండా అవసరం లేదు. ముందున్నప్పుడు
ఆపై అడుగు జాడులో నడుచుకొని సాగు స్వభావం కలిగినటువంటి మీ గొర్రెలు కనుక ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు అతి స్వభావం మాకు అందరికీ మీరు దయచేయాలి. చేరువచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువు మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.